Yes, okay. Okay, యాదవ్ గౌడ్ గారు ప్రస్తుతం మనం ఇంకోసారి మీ వద్దకు వస్తానండి కంక్లూజన్ గా మరొక రౌండ్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి శంకర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు సరైన అక్కడ అది కెమెరా ముందు సరిగా కూర్చోండి సార్. మీ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. శంకర్ గారు ఈరోజు మన యాదవ్ గారు చెప్పినట్టుగా 1200 గ్రామాలు, అలాగే దాదాపుగా 13,000 గ్రామ వార్డుకు సంబంధించిన మెంబర్లు ఈరోజు ఉపాధి లేకుండా, వారికి సంబంధించిన పని లేకుండా పోతారని చెప్తున్నారు. గ్రామాలలో కలపడం, జిహెచ్ఎంసీలో కలపడం, హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్లో కలపడం తప్పు కాదు, కానీ గ్రామాల ప్రజలకు సంబంధించిన దాంట్లో భాగ్యస్వామ్యం చేయాలి. తద్వారానే ఇది చేపడితే బాగుంటుంది. వాళ్ళకి ఉపాధి హామీ కల్పించే విధంగా ప్రభుత్వాలు సరైన పద్ధతిలో తీసుకువెళ్ళాలి అని చెప్తున్నారు. ఇంకొక విషయం యాదవ్ గారు, మీకు చాలా స్పష్టంగా మేము ఒక విషయం చెప్తున్నాము. ఐఎమ్ నాట్ ఎ లెఫ్టిస్ట్, ఐఎమ్ నాట్ ఎ రైంగిస్ట్, ఐఎమ్ ఓన్లీ, నేను కేవలం ప్రజాపక్షం మాత్రమే. ఫోర్త్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజాపక్షం. ప్రజలకు ఎక్కడైనా మేలు జరుగుతుందంటే ఖచ్చితంగా మేము దాని గురించి ముంగట ఉండి నడిపిస్తామని మీకు ఒక ఆశ్వాసం కల్పిస్తూ ఈ రోజు మీ ముందరనే చెప్తున్నాను, వీఆర్ నాట్ ఎ లెఫ్టిస్ట్, వీఆర్ నాట్ రైటిస్ట్, వీఆర్ ఫ్రమ్ ఓన్లీ ఫర్ పీపుల్స్ సైడ్. The four size TV belongs to peoples and we should fight for the rights of the people. Anyway, శంకర్ గారు మీరేమంటారండి ఈ విషయంపై? ఒకటి అన్న, ప్రభుత్వంది 100% తప్పు అని నేను అంటున్నా. నేను 100% తప్పు ప్రభుత్వాలది. గత ప్రభుత్వం గిడ ఇంతకు మొదలు గిడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిడ కొన్ని పల్లెటూర్లను ఆల్రెడీ అర్బన్ ఏరియాలోకి అని చెప్పేసి సిటీలోకి తీసుకొని మున్సిపాలిటీలోకి తీసుకున్నారు. వాళ్ళు చేసిన తప్పునే ఇప్పుడు కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అదే పని ఇంకెక్కువ చేస్తున్నారు. ఇంకా అంటే ఔటర్ రింగ్ రోడ్ల అవతల యువతల ఉన్నాయన్ని గిడ ఇంతకు ముందు గిడ నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ఇది అర్బన్ ఏరియాకి వస్తుంది అని చెప్పేసేసి పనికి ఉపాధి పథకాన్ని అనేది తీసేసిండ్రు మేడ్చల్ కాన్స్టిట్యున్సీ నుంచి. నేను ప్రతిసారి నేను డిపిఓలను కలెక్టర్లను వీళ్ళని అడిగితే మా చేతిలో ఏం లేదు, ఇది 100 రోజుల పనికి ఆహార పథకం అని అనేది పైనుంచే తీసేసిండ్రు అంటే, ఇప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెడితే స్పష్టంగా చెప్పిన, నా విలేజే 5,000 ఎకరాల పల్లెటూరు వ్యవసాయం ఉన్నది, 5,000 ఎకరాల చిల్లర. అలాంటి విలేజ్ను రోడ్డున పడేసిండ్రు. పనికి ఉపాధి పథకం చేసే మన ఊరి గ్రామస్తులను 872 మంది నేను సర్పంచుకున్నప్పుడు పనిచేసేది పనికి ఉపాధి పథకంలో. ఒక విలేజ్ లో అంటే ఇంటికి ఒక్కరు చొప్పునే వచ్చేది. ఎందుకంటే ఇది పెద్ద విలేజ్ కాబట్టి 6,000 చిల్లర ఓటర్స్ కాబట్టి 11-12,000 జనాభా కాబట్టి అని అనేది ఇంటికి ఒక్కరిలాగానే తీసుకొని దాంట్లో సగమూరునే తీసుకున్నారు. 872 మంది పనికి ఉపాధి పథకం అనలో పనిచేసేది. అలాంటిది మొత్తం తీసేస్తే నేను కొట్లాడి మళ్ళీ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి పనికి ఉపాధి పథకం అనేది ఇప్పుడున్న ఎక్సైజ్ మినిస్టర్ అది అమలు చేయడం జరిగింది. ఇది మీరు ఎట్లా తీసేసిండ్రు, తనకి సర్పంచ్ గారికి ఏం సమాధానం చెప్తారని చెప్పి అదే తప్పిదం ఇప్పుడు ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ విధంగా చేసిందంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక గిడ ఇంతమందిని ఇప్పుడు ఒక్క విషయం కాదు సార్, వాస్తవానికి చెప్పాలని అంటే ఇట్లా ఉపాధి కోల్పోతున్నారు విలేజ్లలో. అదే విధంగా ఒక పర్మిషన్ తీసుకోవాలని అంటే మేము రావాలని అంటే మళ్ళీ వీడికి గట్కేసరికి రావాలి ఆదిలాబాద్ నుంచి. ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, పనికి పోయి బతికేటోళ్ళు, నాటేసుకొని బతికేటోళ్ళు, కోత కోసుకొని బతికేటోడు, నాగలు దున్ని బతికేటోళ్ళు, వీళ్ళందరూ కూడా వచ్చేసేసి పడిగాపులు కాసి గట్కేసరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఏంటిదో తెలియదు, ఆఫీస్ ఎక్కడనో తెలియదు వారికి. ఇవన్నీ గిడ మళ్ళీ ఇంటి ట్యాక్సులు పెంచుతారు, నల్ల బిల్లులు పెంచుతారు. ఇవన్నీ గిడ అంటే వాళ్ళు సాంపి వేసుకొని ఇంటి ముంగట మంచిగా చక్కదిద్దుకునేటోళ్ళకు వాళ్ళకి ఇప్పుడు తీసుకొని వచ్చేసేసి ఇప్పుడు ఇంటి ట్యాక్సీలు ఇవన్నీ గిడ మళ్ళీ ఇంకొకటి. అదే విధంగా వీళ్ళ కుట్ర ఏమున్నది అని అంటే, నేను అదే మా సర్పంచ్లకు అందరికి గిడ నేను మొదటి నుంచి గిడ నేను రిక్వెస్ట్ చేసేది అదే, అసలుకు వీళ్ళకి ఎమ్మెల్యేలకే అసలుకు మనకు పనికొచ్చే ఎమ్మెల్యే ఎవరో చూసుకొని ఆ సర్పంచ్ అన్న పదవి అనుభవించిన వ్యక్తికే తెలుస్తుందని నేను పదే నేను తమరి మీటింగ్లో నేను పదే అదే చెప్తున్నాను. వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు అయ్యి అసలు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏంటిది అని అనేది వాళ్ళకి తెలియదు. ఎమ్మెల్యేలకు ఉంటే ఎందుకు వెళ్తారు సార్? ఇది
ఇప్పుడు గట్కేసార్ మున్సిపాలిటీ ఉన్నది, గట్కేసార్ మున్సిపాలిటీలో 11 గ్రామాలను ఒకటేసారి కలిపేసేసిండ్రు. ఇప్పుడు Yes. ఈ పనికి ఉపాధి పథకం పోతుంది. గ్రామాలను ఇప్పుడు చెట్లతోటి, పూల చెట్లతోటి నేనున్నప్పుడే నేను కనీసం 45,000 చెట్లు పెట్టినా. మళ్ళీ ఆ తర్వాత కొన్ని వందల చెట్లు పెట్టిండ్రు. అవన్నీ ఎవరు చూస్తారు ఏం కదా? ఒక కమిషనరు, ఒక కౌన్సిలరు వాళ్ళు ఏడ చూడగలుగుతారు? మళ్ళీ దీన్ని దీంట్లో గ్రేటర్ లో కలుపుతారంట మళ్ళీ. అంటే ఇది అనాలోచితమైన చర్య ఇది. కాబట్టి ఇది ప్రజలకు భారమైనటువంటిదే కానీ ఇది తెలిసే వాళ్ళ ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాలలో అక్కడ పంచాయతీలకు పోకుండా, అభివృద్ధి జరగకుండా ఆ డబ్బుననేది ప్రభుత్వాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇది ఒక కుట్రపూరితమైనటువంటిది. ఈ మున్సిపాలిటీలకు అదే విధంగా వీటిని కలపడం, కార్పొరేషన్లు కలపడం అనేది చాలా పెద్ద తప్పు సార్ ఇది. ఎందుకనంటే వాస్తవానికి మన వచ్చిన పెద్దలకు మరియు ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ప్రజల కోసము పనిచేస్తున్న ఛానల్ ఇది. ప్రతిదీ డిబేట్ గిడ నిజానికి చెప్పాలని అంటే ఏ టీవీ ఛానల్ గిడ చూపెట్టని పరిస్థితి ఇది. ఈ సాధక బాధకాలు అనేది లోతుగా అనేది ఎవరికి తెలియదు ఇవన్నీ గిడ. వాస్తవానికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ నేను, జమీల్ సార్ నేను. కాబట్టి ఇది ప్రభుత్వానికి ఇప్పుడు మన ఫోర్ సైడ్ టీవీ ఛానల్లో వచ్చిన సర్పంచ్లే కానీ, జెడ్పీటీసీలే కానీ, ఎవరు వచ్చిన వాళ్ళైనా కానీ అందరూ ఉద్యమ నాయకులే. అదే విధంగా సర్పంచ్ల ఫోరం జిల్లా బాధ్యతలు, అదే విధంగా స్టేట్ బాధ్యతలు అనుభవిస్తున్న వాళ్ళే. కాబట్టి వీళ్ళందరము మనం ఎక్కడున్న సర్పంచ్లను అక్కడ మోటివేట్ చేసేసి మనమే ఒకసారి మనం ఒక సిటీలో ఎక్కడైనా మనం ఒక మీటింగ్ పెట్టేసేసుకొని దీనికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి. లేకపోతే ఎమ్మెల్యేలను గ్రామీణ ప్రాంతాలలో మీకు మళ్ళా ఓట్లు రావు అనేది హెచ్చరిక చేస్తేనే మనం ఏమన్నా ముందుకు పోతాం. ప్రజలు మన మీద భారం పెట్టుకున్నారు. ఎందుకంటే స్థానికంగా మనము మంచైనా చెడైనా హాస్పిటల్ కైనా ఇంకేదైనా తీసుకుపోవాలన్నా కానీ మనమే తీసుకుపోతాం. వాళ్ళ సాధక బాధకాలు మనం ఒక నాయకుడిగా సర్పంచ్ గా మనం ఉంటాం కాబట్టి మనము వాళ్ళ బాధ్యతలు మనం మోస్తున్నాం. అదే శంకర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు చిట్టి